పరకామణి కేసులో సతీష్ కుమార్ గారు చనిపోయారు. ఖచ్చితంగా దానికి దర్యాప్తు చేయాల్సిందే ఏమైనా. ఈలోపు ఒకళ్ళకొకళ్ళు ఎందుకు రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు? చంపిచ్చేశారని చెప్పి సాక్ష్యాలు దొరికిపోతాయని చెప్పి చంపిచ్చేశారంటూ తెలుగుదేశం వాళ్ళు ప్రారంభించడం. లేదు లేదు తెలుగుదేశం వాళ్ళు చంపిచ్చేశారు సీబీఐ దర్యాప్తు చేయండి అని వైసీపీ. ఎందుకు అసలు ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి? దాంట్లో దర్యాప్తు జరపాల్సిన దర్యాప్తు అధికారి యంత్రాంగమే కదా. ఇందులో సతీష్ కుమార్ కొత్తగా చెప్పే సాక్ష్యం ఏమీ లేదు. అంతా ఓపెన్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఆ రోజున విత్డ్రా చేసుకున్నారు. ఒక వ్యక్తి డబ్బులు కూడా పెట్టుకున్నాడు. ఎక్కడో ఎందుకు ఈ మొత్తం ఈ ఆస్తులు ఏవైతే స్వామివారి పేరుకి రాశాడో రవికుమారు, ఆ ఆస్తులకి అయినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎవరు పెట్టుబడి పెట్టారు? ఎవరు డబ్బులు ఇచ్చారు? ఆయన ఒక న్యాయమూర్తి స్థానంలో పనిచేసింది. ఆయన అడిగితే ఎవరు ఈ కేసులో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేస్తారు.